పంటందో పైరందో కొట్టందో కొదందో వ్యాపారం ఉందో లక్షలు కోటుగా పెడుతుంది చింతపల్లి వారు గొలిసేటి మావురాల ఎల్లమ్మ తల్లికి వీరందనగల తొక్కిన అబ్బుదివే తోడుగా తల్లి అమ్మవారికి ఆ యొక్క వీధిగా కళ్యాణుడు కళ్యాణేతులు ఆడబిడ దీవిన అర్థ దీవిన బయలుడు దీవిన బ్రహ్మ దీవిన ఆడబిడ మీకు ధనం పెట్టి దాన్ని కొనుక్కో డబ్బులు కాదంటే మరి నేనేమి పెళ్ళెందుకు ఇద్దరుగా జమ్మాయిలు చెప్పరా కాదు దేవుడు వద్దంటే పెళ్ళి వద్దంటివి డబ్బులు వద్దంటే తల్లి దండం పెట్టి ఓం ఆది పరాశక్తమ్మ ఏదైనా పాల్తారు కాపాడతలే కంటే ఓం శాంతి ఓం శాంతి రాశి రాశికి కట్టాలి ఇప్పుడు కాదు రాశి రాశికి చక్కి కూర్చోబెట్టి మళ్ళీ చేసుకొని పోయా ఇటు కూర్చోబెట్టి తెలవాళ్ళు మళ్ళీ మమ్మల్ని దండ కట్టడం వచ్చిపోయాము ఐదైతే మూడు ఐదైతే 5 ఫుట్లు పెట్టినాయి పంటలే ఇది బెస్ట్ పట్టు మంచి పట్టు ఈ జాతి సచివాలయం బట్టి అని పెట్టినాయి అదేంది పని దండ కట్టాలి అన్న కడతారు తమ్ముడు కడతారు ఇప్పుడు మాట్లాడాలన్నా అన్న కడతారు తమ్ముడు కడతారు దండ కట్టాల కొద్దిగా దండ ఎవరు కడతారా దండగా ఆల్రెడీ ఎత్తుకుంటే రాసి పెట్టుకుంటే ఏం నన్ను కావడబెట్టి నాకు కూలి లేదు ఇప్పుడు
మొత్తం కూర్చోబెట్టి దూరం పెరగాలి తెల్లవారు కూర్చోబెట్టి గుట్లో పెరిగినాయి మేమేమా మన కావలి పెడితేవి కూల్ లేకపోయా నిద్ర లేదా కూలి లేదా మందులే పోలేదా ఏం చేద్దాం సారు మరి చెప్పు నువ్వే చెప్పు దండగేద్దామా దండ కట్టాల్సిందే దండగేద్దాం కడతారా బుద్ధి జ్ఞానం లేకుండా మీరు వాళ్ళ బుద్ధిగానం లేకున్నా బామ్మది సొంత బామ్మది బావని ఈడ బండ పెట్టి అసలు కాదు అక్కిలాడి మొత్తం బావదే ఇంట్లో పోతే రానియరు మన ఇద్దరం దావుదాం దాసుకుర్రు ఇద్దరు కలిసి ఇద్దరు మాట చెప్పాను అది నీ దగ్గర ఆడు మొత్తం. ఆయన చాలా ఆలోచన ఇదే అది మొత్తం. నువ్వు చేయబట్టే. ఇట్లా పోతే రాడుతున్నారు మొత్తాలే రాసి దాచుకుంటే. 100 బస్తాల దగ్గర నువ్వు కూడా చెప్పిండు ముందుగానే కదా? కట్టు మరి కట్టు 100 బస్తాలు ఇలాగనే కట్టే ఇంకే కట్టిదా సగం నువ్వు కట్టు సగం అనుకుంది నువ్వు సగం కట్టు